ముందుగా 100 రోజుల శుభ పరిపాలన పూర్తి చేసుకున్న మంచి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర క్యాబినెట్కి, ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా చూశారు. అప్పులో ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర సంపద పెరగడానికి అవసరమైన చర్యలన్నీ కూడా చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని ఈ 100 రోజుల పాటు ప్రజలకు అందించిన విషయాన్ని అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రజలందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, ఇది చాలా మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము, అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలు చితికిపోయారు. ఇవన్నీ కూడా అధిగమిస్తూ ఇవాళ నారా చంద్రబాబు గారు ఆయనకున్న మేధాశక్తితో ఈ 100 రోజులు 100కు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందించి ఒక మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇందుకు గాను రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అటు ఉద్యోగస్తులు కానివ్వండి, అలానే ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, అందరూ కూడా ఈ 100 రోజుల పరిపాలనకి వీళ్ళందరూ కూడా కారణం. ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు స్టార్ట్ చేసినాం. ఉదాహరణకి గతంలో 250, 250, 250 5 ఏళ్ళకి 1000 రూపాయలు పెంచుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలలోనే గతంలో ఉన్న బకాయిలుతో పాటు పెన్షన్ని 4000 రూపాయలు చేస్తూ 7000 రూపాయలు పెన్షన్ అందించాం. మొదటి రోజునే, ప్రతి నెల మొదటి రోజునే వాలంటీర్స్ లేకుండా అసలు పెన్షన్ని పెంచలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు. కానీ వాలంటీర్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజునే 4000 రూపాయల పెన్షన్ని అవ్వాతాతలకు ఇచ్చారు. వికలాంగులకి 6000 పెన్షన్, 6000 నుంచి 15000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. అలానే నారా లోకేష్ గారు మనకి గతంలో ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు కల్పిస్తామని చెప్పన్నారు. మాట మేరకు మెగా డిఎస్సి 16,437 పోస్టులని విడుదల చేసి అవన్నీ భర్తీకి కార్యక్రమం మొదలుపెట్టారు. అలానే ఇక్కడ శ్రీ సిటీకి మొన్న నారా చంద్రబాబు గారు విజిట్ చేశారు. అలానే కేంద్రం నుంచి మనకి ఇండస్ట్రియల్ కారిడార్, అటు కడప కానివ్వండి, కర్నూలు డిస్టిక్కి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇప్పటికే శాంక్షన్స్ వచ్చి డబ్బులు కూడా విడుదల చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. అలానే ఉచిత ఇసుకనిచ్చారు. 5 రూపాయలకి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అన్నా క్యాంటీన్ ఆ హామీలు, అలానే మీ నోట్ ద్వారా వచ్చిన హామీలు దాదాపు 80% మీరు తప్పారు. కేవలం పెన్షన్ని ఒకటేసారి 1000 రూపాయలు చేస్తానని చెప్పి అది ఏదో 250 చేసుకుంటూ 5 ఏళ్ళు మీరు చేశారు. అది తప్ప మీరు అసలు ఏమని చేశారు? రాష్ట్రంలో ఎక్కడన్నా అభివృద్ధి పనులు ఉన్నాయా? ఇవన్నీ మీరు మనస్సాక్షితో మాట్లాడాలి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి హితోపలుకుతున్నాను. నేను అడుగుతున్నా, మీరు ఇది కాకుండా ఏం చేశారు? గత 100 ఏళ్లలో సూటిగా నేను సవాల్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు గత ప్రభుత్వంలో 100 రోజుల్లో మీరు 250 పెన్షన్ పెంచడం మినహా ఇంకేం చేయగలిగారు? దాన్ని మీకు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇది కేవలం డైవర్షన్ అని చెప్తున్నారు. రెండోది, ఇవాళ మనం చూస్తున్నాము తిరుపతి, ఇది కేవలము మన రాష్ట్ర సంబంధించింది కాదు, దేశ విదేశాల్లో మనకు భక్తులు ఎక్కడి నుంచో వస్తుంటారు. గత 5 ఏళ్ళుగా మేము వాపోతూనే ఉన్నాము, లడ్డు క్వాలిటీ సరిగ్గా లేదు, భోజనాలు అక్కడ అన్నప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అన్నప్రసాదాలు సరిగ్గా నిర్వహించట్లేదు, క్వాలిటీ బాగా తగ్గిపోయింది, ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతో డివోషనల్గా మనం అందరం వెళ్తాం. మనకి ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఎమోషన్, ఇప్పుడు మన రాష్ట్రంలో తిరుపతి ఉండడం మన అందరి ఆంధ్రలో మనకు ఒక ఏమంటారు, మనకు ఒక గొప్పతనం. ఇలాంటి గొప్ప గుడి మన దగ్గర ఉంటే ఆ గుడిలో గతంలో మనము నందిని ఫుడ్స్, మనకి గీ ఎక్కడ కౌ గీ ఎక్కువ ప్రొడ్యూస్ ఉంటుందంటే కర్ణాటక, అలానే పంజాబ్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడే ఎక్కువగా మనకి ఆవు నెయ్యి వస్తుంది. సో గతంలో మనము నందిని ఫుడ్స్ ద్వారా 2014 నుంచి 19 కూడా మనము 450 రూపాయల కిలోని మనం ఆ రోజున నందిని ఫుడ్స్కి ఇస్తే వాళ్ళు నాణ్యమైన క్వాలిటీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైనా కానీ మనం చూడండి, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది, రోజు రోజుకి వస్తువు రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. నెయ్యి కూడా పెరిగిపోయింది. గతంలో 200, 300 ఉన్న నెయ్యి ఇవాళ 1000 రూపాయల దాకా కూడా 800, మనం బయట ఓపెన్ మార్కెట్లో కొనాలంటే 700, 800 రూపాయలు నెయ్యి పడుతుంది. అలాంటిది మీరు ఎప్పుడు లేని విధంగా తిరుపతి లడ్డుకి వాడే నెయ్యి 450 రూపాయలకి కాంట్రాక్ట్ అయి ఉంటే వీళ్ళు ఏం చేశారు అంటే, తమిళనాడు
తమిళనాడుతో ఒక 4 సంస్థలు 4 ఏజెన్సీతో ఒప్పందం జరుపుకొని 450 రూపాయలు ఉన్న నెయ్యిని 340 రూపాయలకి కొనుగోలు చేసి దీంట్లో మళ్ళీ కమిషన్స్ పొందుతూ ఇవాళ ఆ గతంలో ఏదైతే లడ్డు అక్రమాల్లో ఏదైతే విక్రయాలు జరుగుతున్నాయో అవి శాంపుల్కి పంపిస్తే ఎన్డీడీపీకి పంపిస్తే వాళ్ళు ఎన్డీడీపీ ఒక కేంద్ర సంస్థ దానికి పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ల్యాబ్ రిపోర్టు. దీంట్లో ఫిష్ ఆయిల్, అలానే బీఫ్కు సంబంధించిన కొవ్వు, అలానే పందికి సంబంధించిన కొవ్వుని కలిపి విక్రయాలు చేస్తున్నారు. ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎస్ వాల్యూస్ 102 ఉండాలి, 102 కన్నా ఎక్కువగా 114 అలా వస్తున్నాయి దాంట్లో ఎస్ వాల్యూస్. ఇవి కేవలం ఇలాంటి ప్రోడక్ట్స్, యానిమల్ ఫ్యాట్ ప్రోడక్ట్స్ కలిపితేనే ఇలాంటి ఎస్ వాల్యూస్ వస్తాయని చెప్పి అక్కడ సంస్థ ల్యాబ్ రిపోర్ట్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అసలు మీకు ల్యాబ్ రిపోర్ట్ చదివారా లేదా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికే గుడ్డిగా ఏదో ఒకటి చెప్పాలి, లేదు మేము చాలా నాణ్యంగా అందించాము. గతంలో మనం చూసాం కల్తీ మద్యం ఉండింది, ఆ కల్తీ మద్యాన్ని అంతా కూడా తీసి ధరలన్నీ కూడా తగ్గిస్తూ మొన్ననే నూతన ఎక్సైజ్ విధానం రావడం జరిగింది. అలానే మనం చూస్తున్నాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గతంలో అందరూ కూడా రైతులు మా భూమి ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో, ఎవరి పేరు ఎక్కిపోతుందో అని చెప్పి భయాందోళన ఉన్న ప్రజలకి అందరూ కూడా మన ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నాము. ఆ మాట ప్రకారం రద్దు చేశాము. అలానే మనం చూస్తున్నాము వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో 7 జిల్లాల్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద రికగ్నైజ్ చేసే విధంగా మనం ప్రతిపాదన పంపించి అవన్నీ కూడా కేంద్రం నుంచి ఆమోదం పొందాయి. అలానే ఆంధ్ర రాష్ట్రం అంటే మనకు అందరికీ గుర్తొచ్చేది ఏ ఫర్ అమరావతి, రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. గత 5 ఏళ్ళుగా రాజధానిలో కనీసం ఒక ఇటుక రాయి పెట్టకుండా 3 రాజధానులు అని చెప్పి చెలగాటలాడిన జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఎప్పుడు కూడా చెప్తూనే ఉంది అమరావతి మీ రాజధాని, అమరావతి మీ రాజధాని. కానీ ఆయన ఒప్పుకోకుండా 3 రాజధానులు ప్రపోజల్ పెట్టి ఒక్క దగ్గర కూడా ఒక్క ఇటుక రాయి కూడా పెట్టిన పాపానికి పోలేదు. ఈ ప్రభుత్వం రాగానే, అలయన్స్ ప్రభుత్వం రాగానే కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చి అమరావతిని యుద్ధ ప్రాతిపదికన మొదటి ఫేజ్ కంప్లీట్ చేయడానికి అది మనము ప్రారంభం చేయడం జరిగింది. అలానే పి ఆంధ్రప్రదేశ్లో ఏ అంటే అమరావతి అయితే, పి అంటే పోలవరం. ఈ రెండే మన ఆంధ్ర రాష్ట్రానికి, ఈ రెండు కూడా ఒక బ్యాక్ బోన్ లాంటివి. అలాంటిది పోలవరానికి కూడా కేంద్రం నుంచి 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అది కూడా ఈ కాపర్ డ్యామ్ గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవగాహన లేని కాపర్ డ్యామ్ని నిర్మాణం చేసి ఎలా అది అంతా క్రాక్స్ వచ్చేసి ఇవాళ మళ్ళీ అది అంతా పగలగొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని కూడా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ని ప్రారంభించి రేపు రానున్న 5 ఏళ్లలో పోలవరాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని సహకారం కూడా మనకి కేంద్రం నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా రాబడుతున్నాయి. అలానే మనం చూస్తున్నాము మత్స్యకారులకి జియో నెంబర్ 217 తీసుకొచ్చారు గతంలో, ఆ జియోని రద్దు చేయడం జరిగింది. అలానే గతంలో మనం చూసాము ఎన్నోసార్లు వరదలు వచ్చాయి, రాష్ట్రంలో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చి ఊరికే అలా పర్యటన చేసి కనీసం ఎక్కడ కూడా విసిరంత సాయం కూడా చేసిన దాఖలాలు లేవు. అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే అంత పెద్ద ఎత్తున విజయవాడకి వరదలు వచ్చాయంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు మిస్మేనేజ్మెంట్ వల్లే. సరిగ్గా పుడికలు తీయలేదు, ఎక్కడ కూడా అవసరమైన చర్యలు ఎక్కడ కూడా చెప్పలేదు. 5 ఏళ్లలో అసలు కాలువల్ని, డ్యాముల్ని అన్ని కూడా వదిలేశారు. దానివల్ల ఇవాళ అక్కడ ఈ వరదలు రావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యమే అని చెప్పి మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం. అసలు విజయవాడ ఎప్పుడు చూడండి వరదలు రావడంతో మొత్తం కూడా విజయవాడ మునిగితే అక్కడ నారా చంద్రబాబు గారు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండి 10 రోజుల పాటు పోలీస్ వ్యవస్థని మీరు పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. అదే కాదు, గవర్నమెంట్లో ఉన్న ఏవైతే గవర్నమెంట్ ద్వారా పనిచేస్తున్న సంస్థలని అన్ని కూడా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుగా మారారు. ఏవైతే ఎక్కడన్నా చిన్న అక్రమాలు కూడా జరగకుండా ఇవాళ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాము ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో మీరు చూశారు సబ్ రిజిస్టర్లోకి వెళ్తే పోడియం వ్యవస్థ ఏదైతే ఉంటుందో 229 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి, వాటిలో పోడియం పెట్టి పైన ఏదైతే బ్రిటిష్ వ్యవస్థలో ఉండే రాజకీయ వ్యవస్థని తొలగిస్తూ ఇవాళ పోడియం లేకుండా ఏదైనా కానీ డిస్కషన్స్ ప్రజలకు కానివ్వండి, అలానే సబ్ రిజిస్టర్కి ఒక కామన్ ప్లాట్ఫామ్లో జరగాలని చెప్పి పోడియంలు అన్నీ కూడా తొలగించడం జరిగింది అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. ఇలాంటి నాణ్యమైన ఏదైతే ప్రభుత్వము అలానే ప్రభుత్వ చర్యలన్నీ కూడా చేపడుతూ ఇవాళ మేము ముందుకెళ్తున్నాం. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. సూపర్ 6లో మేము ఎన్నో పథకాలు ఇంకా చేయాలని మనం చేస్తామని చెప్పి ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసామో రానున్న రోజుల్లో ఇంకా ఇవన్నీ కూడా చేపట్టుకుంటూ ప్రజాప్రభుత్వాన్ని ఇంకా ఏదైతే నమ్మకంతో మాకు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలందరి నోటి నుంచి ఏదైతే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల నోటి నుంచి ఏదైతే మాట వస్తుందో
ఖచ్చితంగా దీన్ని నిలబెట్టుకునే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరం కూడా వ్యవహరిస్తాము. రానున్న రోజుల్లో మేమేదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఇప్పటికే యువగలం నిధి ఏదైతే చెప్పారో అది కానివ్వండి, లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి, అలానే పెన్షన్ పెంచడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసాం. ఇంకా సూపర్ 6లో మేము చేయాల్సిన ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా రానున్న రోజులు. ఇవాళ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారంటే కనీసము వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి, అలానే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి, రాష్ట్రాన్ని అప్పులు ఊబిగా చేసేసి ఎటువంటి పథకాలని ముందుకు తీసుకెళ్ళలేని విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేశారు. అందరూ ఏదైతే నమ్మకంతో మాకు ఎంపీలను 21 మంది ఎంపీలను ఇచ్చారు, అలానే 164 మంది సీట్లు ఇవ్వడంతో మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా తీసుకొస్తూ ఇవాళ ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగస్తులకి మొదటి రోజుల్లోనే శాలరీ చేస్తున్నాము. పెన్షన్ కూడా ఒకవేళ సెలవు వస్తే సెలవు ముందు రోజే పెన్షన్ని అందరికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. పెన్షన్లు కానివ్వండి, మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాము. మేము ఇవాళ చర్చించిన దాంట్లో ఏదన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డౌట్స్ ఉన్నా, వాళ్ళు ఏదన్నా ఓపెన్ డిబేట్కి వాళ్ళు కానీ ఉంటే నేను ఈ సవాలు ఖచ్చితంగా స్వీకరిస్తున్నాను. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిన్న మీడియా ముఖంగా చెప్పిన అన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కూటమికి మంచి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో డైవర్షన్ చేసింది తప్ప ఎటువంటి ఫ్యాక్ట్స్ కూడా లేవు. ఆయన పెట్టిన నిన్న కేవలం ఏదో పెట్టాలి కాబట్టి పెట్టడం తప్ప దాంట్లో